తన వాచ్ పై బీఆర్ఎస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 90 లక్షల విలువైన వాచ్ తో అసెంబ్లీకి వచ్చానని వార్తలు రాయిస్తున్నారన్నారు. తను పెట్టుకున్న వాచ్ మైఖేల్ కోర్స్ వాచ్ అని చెప్పారు. అది 10,000 రూపాయల విలువ ఉంటుందన్నారు. అది కూడా తనకు గల్ఫ్ నుంచి వచ్చిన ఓ మిత్రుడు కానుగ్గా ఇచ్చాడన్నారు. ఉన్న ఫలంగా తన వాచ్ ను కేటీఆర్కి ఇచ్చేస్తానన్నారు. కేటీఆర్ కూడా తన వాచ్ ఇవ్వాలన్నారు. కేటీఆర్ పెట్టుకునేంత విలువైన పెద్ద వాచ్లు తాను పెట్టుకోనన్నారు. బీఆర్ఎస్ కుంభకోణాలను బయట పెడుతున్నందుకే ఇదంతా చేస్తున్నారన్నారు ఆది శ్రీనివాస్. దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ ద్వారా విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నా ఫోటో ఈ విధంగా ఉన్నదాన్ని తీసుకొని ఈరోజు అదే వాచ్తో మీ దగ్గర ఉన్నా. ఈరోజు ఇది డిఐజీ టీవీలో రోలెక్స్ వాచ్ 97 లక్షల రూపాయలది నేను పెట్టుకున్నాను చెప్పని చూపిస్తుంది. ఇది యాక్చువల్గా ఈ వాచ్ పేరు మైఖేల్ కోర్స్. ఈ వాచ్ పేరు మైఖేల్ కోర్స్. ఇది కూడా ఒక మిత్రుడు నాకు బహుమతికి ఇచ్చిండు. ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన ఒక మిత్రుడు నాకు ఇస్తే పెట్టుకున్నా. దీని ధర ఇప్పుడే మామూలు గూగుల్ కొడితే కిందికి 10,000 మీదికి 40,000 నాకు బహుమతికి ఇచ్చిన ఓ మిత్రుడు. దీన్ని వీళ్ళు డిగ్గు టీవీలో అసెంబ్లీకి ₹1 కోటి రోలెక్స్ వాచ్ పెట్టుకొని వచ్చిన వేనాడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కింద మళ్ళీ అసెంబ్లీకి దీని ధర 97,05,412 రూపాయలు. వీడియోతో దుకాణదారుడు అయినట్టు ఈ దుకాణం వీడు అమ్ముతున్నట్టు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు అసెంబ్లీనే దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ గ్రూప్ ద్వారా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ విష ప్రచారం ప్రజలు నమ్మరు. మిమ్మల్ని ఆల్రెడీ ఫామ్ హౌస్కే పరిమితం చేసినారు. ఇప్పుడు ఇంకొక మాట అన్నాడు, జీరో ఈ ప్రభుత్వానికి జీరో విలువ కట్టిండు. అసలు జీరో విలువ మీకు ప్రజలు కట్టినరు. లోకసభ ఎన్నికల్లో మీరు జీరోకు పరిమితమైనరు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఫామ్ హౌస్గా పరిమితమైపోయారు. ప్రతిపక్షానికి కంటోన్మెంట్లో 3rd ప్లేస్. జబ్బలు జరుపుకున్న జూబ్లీహిల్స్లో ఓడిపోయారు 24,000 ఓట్లతోని. పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఓడిపోయారు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. అరే మిమ్మల్ని ప్రజలు జీరోకు పరిమితం చేస్తే ఈరోజు మీ ఫ్రస్ట్రేషన్లో ఓ బీసీ బిడ్డనటువంటి నా పైన మొన్న గతంలో సీతక్క గారి పైన మా మనోనిబ్బరాన్ని తగ్గించడానికి మా మనస్సును చంచలం చేయడానికి మీరు చేసే ప్రయత్నం ఎప్పటికీ తగ్గదని మాట చెప్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాలు ఉంటాం. ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారిది ఉంటాం. మీరు ఎన్ని విషయ ప్రసారాలు చేసినా ప్రజల దేవుళ్ళు. మా వేముల నియోజకవర్గం, మా రాజన్న సిరిసిల్ల జిల్లా నన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంత సాదా సీదాగా ఉంటుందో తెలుసు ప్రజలకు. మా ప్రజలు ఇలాంటి విష ప్రచారాన్ని నమ్మరు. అంతెందుకు మీ పార్టీలో మా ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు కూడా నా వ్యక్తిత్వం చూసిన వాళ్ళు ఈ మాటని చెప్పిన మాట చెప్తూ ఈరోజు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది అసెంబ్లీలో నేను మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటోను ఏది వాడింది ఇది కూడా అసెంబ్లీ రూల్స్కు విరుద్ధము. అసెంబ్లీ రూల్స్ను అతిక్రమించినట్టే. గౌరవ స్పీకర్ గారిని కూడా నేను కలుస్తా. ఈ విధంగా శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి హక్కుల్ని పరిరక్షించమని కోరుతా. మా మిత్రుడు ఈ వాచ్ వాళ్ళకి ఇవ్వమని ఈ కేటీఆర్కి ఇవ్వట్రా. ఈ వాచ్ కేటీఆర్కి ఇచ్చి కేటీఆర్ వాచ్ నాకు అవసరం లేదు, వాళ్ళు తీసుకుని ఇప్పుడే ఇచ్చేస్తా. కేటీఆర్గా 97 లక్షల వాచ్ అంటారు కదా, వాళ్ళు ఇచ్చినా నేను తెలుగు ఉండిలేస్తా. వాళ్ళ వాచ్ విలువ ఎంతో నాకు తెలియదు. ఎంత పెద్ద వాచ్ పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ వాచ్ను మా మిత్రుడు చెప్పినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వమంటున్నాడు. అది కేటీఆర్కి అయినా ఇవ్వడానికి సిద్ధమే, హరీష్ రావు గారికి సిద్ధమే. పెద్ద కేసీఆర్ గారు కూడా 90 లక్షల వాచ్ అంటే ఈ వాచ్ను ఉన్న పలంగా ఇచ్చే బాధ్యత నాదే. తీసుకోమంటున్నా. వాళ్ళ వాచ్ ఒకవేళ ఇదే విలువ అయితే ఉంచుకుంటా, మరీ ఎక్కువ విలువ అయితే ఏదైనా దేవుడి నుండి లేచేస్తా.